కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడు, పట్టించుకోలేదు అన్నటువంటి కాన్సెప్ట్ మీదన, తన డ్రైవర్ మీదన, తన మీద పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి స్పందించి కొన్ని విలువైన, కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. నేను జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలో ఉంటే ముందు రోప్ పార్టీ ఉండాలా, పోలీసులు ఉండాలా, కాన్వాయ్ ఉండాలా, ఆ ముందున్నటువంటి పైలట్ వెహికల్ ఉండాలి. వాళ్ళందరూ ఉండగా ఎవరినో తొక్కేసి ఎట్లా వెళ్ళిపోవడం సాధ్యమవుతుంది? వాళ్ళందరూ చూస్తుంటారు కదా, అట్లెట్లా సాధ్యమవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు అక్కడ రోప్ పార్టీలు కనబడట్లేదు, ఎక్కడ సెక్యూరిటీ ఉండట్లేదు అన్నటువంటి విషయం చెప్తూ, ఆ మనిషి సంబంధించినటువంటి ప్రమాదం నా దృష్టికి రాగానే వాళ్ళ ఇంటికి హాస్పిటల్కి పంపించాను నేను, అంత కీలక పాత్ర పోషిస్తే నన్ను ఇట్లా అంటారా అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా మీ హయాంలో జరగలేదా ప్రమాదాలు, దానికి మిమ్మల్ని ఇట్లాగే ట్రీట్ చేశామా అంటూ రైట్ చేసుకొచ్చారు. అందులో 2 అంశాలని ప్రధానంగా, అంటే చంద్రబాబు గారి కాన్వాయ్కి సంబంధించి ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. 2015లో 2016లో బాబు గారి కాన్వాయ్ తగిలి 2 చనిపోయారన్నటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. జూలై 3, 2015 ఒక ఘటన చోటు చేసుకుందని, అలాగే ఫిబ్రవరి 19, 2016లో ఇంకొక ఘటన చోటు చేసుకుంది. అక్కడేమో యనమల కుదురు గ్రామంలో నివసించే బందా నాగేంద్ర వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయవాడలో తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన నిమిత్తం చంద్రబాబు కాన్వాయ్ వెళ్తుండగా అది జరిగింది అన్నటువంటిది. అట్లాగే ఇది వచ్చేటప్పటికి 2015లో జరిగేటప్పటికి బిల్డింగ్ దగ్గర ఒక పర్సన్ చనిపోయారంటూ టైమ్స్ నౌ రిపోర్ట్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు.